దేవుణ్ణి మన చేతుల్లో తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి. చాలామంది అంటూ ఉంటారు, ఏంటంటే స్టేజ్ మీద జనాలను ఎక్కించే టచ్ అంటున్నారు. ఏంటి అర్థం అంటే వీళ్ళ చేతుల్లో ఉన్నాడు దేవుడు, వాళ్ళు టచ్ చేస్తే ఎంత విచిత్రం. అంత గొప్ప దేవుడు. ఆకాశ మహాకాశములో పట్టజాలని ఆకాశ మండలము కంటే మిక్కిలి ఆయన్ని మన చేతుల్లో తీసుకొని టచ్ అంట ఈడు పడిపోవడం ఎంత విచిత్రం. ఇది దేవుని పద్ధతి కాదు, మోసపోవద్దు. ఇది వాక్యం, నేర్చుకోవాలి వాక్యం. దేవుని పద్ధతి ఇది, మనుషుల పద్ధతి కాదు. నేటి దినాన దేవుని సంపాదించుకోవడానికి కాదు వెళ్తుంది దేవుని సన్నిధికి, ఏవో కావాలి. మోసపోతున్నారు, చివరి దినాల్లో మోసపోతున్నవారు, మోసం చేస్తుంది వీళ్ళే. సువార్త చెప్పకపోతే నాకు శ్రమ, యేసు క్రీస్తుని గురించి ప్రకటించకపోతే నాకు శ్రమ. రీనాళ్ళు బోంకే అనే గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన ఒక మాట అన్నాడండి. నేటి దినాన్ని ఈ మాట అందరూ తెలుసుకోవాలి. ఏ రోజైతే యేసుక్రీస్తు సిలువను చెప్పను, యేసుక్రీస్తు నమ్ముకోకపోతే నిత్య జీవము రాదని చెప్పను, ఏ రోజు నేను దేవుని తీర్పు గురించి చెప్పను, ఏ రోజు నరకముందని చెప్పను, ఆ రోజు నా నోరు పడిపోనుగాక అన్నాడు. ఏం పడిపోనుగాక? ఈరోజు ఆ మాట ఎవరైనా చెప్తున్నారా? ఎంతమంది నోరులు పడిపోవాలి? అటువంటి ప్రార్థన చేయగలవా? అవును. ఏ రోజైతే సువార్త చెప్పము, ప్రభువా నా నోరు పడిపోవాలి, నిన్ను మహిమపరచబడని నా నోరు పడిపోవాలి, నిన్ను ఘనపరచకుండా ఈ సిలువ సువార్తను ప్రకటించని నా నోరు ఉంటే అంత. కానీ సువార్త చెప్పకుండా వీళ్ళు ఈ సోకాల్డ్ ప్రీచర్స్ మోసపూరితమైన వెలుగు దూత వేషం వేసుకొని గొప్ప పాస్టర్లుగా, దైవ సేవకులుగా, దేవుని చేత పిలువబడకుండా, వాక్య జ్ఞానం లేకుండా ప్రజల ద్వారా ధనార్జన సంపాదించుకొని, ధనార్జన కప్పిపెట్టు మాటలతో వెలుగుదూత వేషం వేసుకొని టచ్లు రకరకాల బోధలతో మనుషుల్ని మోసం చేస్తున్న వాళ్ళ క్రైస్తవకి పట్టిన పీడ వీళ్ళే. ప్రభు చెప్పాడు, బాహాటంగా సిలువ వేస్తున్నారు, ఆయన గాయాలు తిరిగి రేపుతున్నారు. వాళ్ళు సిలువకు శత్రువులు వాళ్ళు, కానీ సిలువను మోస్తున్న వాళ్ళుగా కనిపిస్తున్నారు. మోసపోవద్దు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ఇది దేవుని పద్ధతి. దేవుని పద్ధతి ఇది. ఏమనుకుంటున్నారు? అయితే దేవుడు ఏం చేస్తున్నాడండి వీళ్ళందరినీ? ఏం చేస్తున్నాడు? ఆయన పద్ధతి. ఏం చేస్తాడు ఆయన ఇష్టం.